కొనసాగుతున్న రిసార్టులపైన చర్యలు తీసుకోవాలి. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సర్పన్పల్లి ప్రాజెక్టును సందర్శించిన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు. ఈ సందర్భంగా నాయకులు సిపిఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిట్ మరియు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకురాలు వై గీత మాట్లాడుతూ సర్పన్పల్లి ప్రాజెక్టు వద్ద అధికారుల నిర్లక్ష్యంతో 2 మహిళా పర్యాటకుల ప్రాణాలు బలి తీసుకున్న రిసార్ట్ నిర్వాహకులపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆ రిసార్ట్ సీజ్ చేయాలన్నారు. ఇక్కడ నామమాత్రంగా రిసార్ట్ క్లోజ్ అని బోర్డు తగిలించారు, కానీ అది ఏ అధికారి ధృవీకరించి మూసివేశారు అనేది క్లారిటీ లేకుండా ఉంది. ఇప్పటి వరకు ఈ సంఘటన పట్ల ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేది ప్రభుత్వ అధికారులు బయటపెట్టలేదు. రిసార్ట్ నిర్వాహకులు మాత్రం యథావిధిగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తూ ఫోన్లోనే సంప్రదిస్తూ వాళ్ళ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ఈ రోజు ప్రాజెక్టును సందర్శించడానికి వచ్చిన కమ్యూనిస్టు పార్టీల బృందం ముందే పర్యాటకులు వచ్చి మా ముందే గేటు ముందు వెయిట్ చేసి చాలాసేపటి తర్వాత వాళ్ళని పక్కకు పంపించి ఇక్కడ ఏం జరగలేదన్నట్లు మేనేజ్ చేసిన విధానం చూస్తుంటే ఎన్ని ప్రాణాలు పోయినా ప్రాణాల కన్నా లాభాలకే విలువిస్తూ ఇక్కడ ఏం జరగట్లేదు, మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగా లాభాల వేటలో ఉన్న రిసార్ట్ నిర్వాహకులకు ప్రభుత్వం నుండి అన్ని రకాల అండదండలు ఉన్నాయి అనేది అర్థమవుతుందని అన్నారు. ప్రభుత్వ అధికారులు నామమాత్రంగా కాకుండా పటిష్టంగా పర్యవేక్షణ చేసి సర్పన్పల్లి ప్రాజెక్టు చుట్టూ ప్రభుత్వ భూములలో కొనసాగుతున్న రిసార్టులన్నింటినీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఐ మరియు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఇతర కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో రిసార్టులను ముట్టడిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మరియు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఇందూరుపాటి గోపాల్ రెడ్డి, బి మల్లేష్, మాధారం, వెంకటేష్, పీర్, మహమ్మద్, మునీర్లు పాల్గొన్నారు. చెప్పుకొని చాలాసేపటి దాకా వాళ్ళు చూసిండ్రు, మేము కూడా ఎదురు చూస్తున్నాము. ఒక కారు వచ్చింది, నిలబడింది, చాలాసేపు వాళ్ళు మాట్లాడుకున్నారు, ఫోన్లో మాట్లాడుతున్నారు. తర్వాత మేము కూడా ఇక్కడనే వెయిట్ చేయడం వల్ల ఆ కారు వెనక్కి వెళ్ళిపోయింది. అంటే ఇదంతా సుఖమంత్రంగా బయట క్లోజ్ అని చెప్పేసి చెప్పడము, ఈ కార్యకలాపాలు ఇదే విధంగా సాగుతున్నాయి. దీని మీద ఇంకా దీనికి జవాబు ప్రభుత్వమే చెప్పాలి, దీనికి అధికారులు జవాబు చెప్పాలి. నామమాత్రంగా క్లోజ్ అని చెప్పేసి ఇంకా ఎంతమంది ప్రాణాలు తీయదలుచుకున్నారు, ఇంకా ఎంతమందికి నష్టం చేయదలుచుకున్నారు అనేది వాళ్ళే చెప్పాలి. ఈ బాధ్యత మొత్తం ప్రభుత్వం వహించాలి, ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇది మనుషుల ప్రాణాలతో చెలగాటమైంది. మొన్న జరిగిన ఇన్సిడెంట్ చిన్న ఇన్సిడెంట్ కాదు, 2 మహిళలు చనిపోవడము, అది వేరే రాష్ట్రానికి చెందిన మన రాష్ట్రంది పరువు ఏమవుతుంది? మన ప్రాంతం మొత్తము ఇక్కడ మన అనంతగిరి మొత్తము టూరిజం డెవలప్మెంట్ అంటారు. టూరిజం డెవలప్మెంట్ ఒకవైపు చెప్పుకుంటూ ఇటువంటి ప్రైవేట్ స్థలాల లోపల ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగితే ఎవరు మన ప్రాంతానికి వస్తారు? సేఫ్టీ లేదని చెప్పేసి మన టూరిజానికి నష్టం జరుగుతుంది. ప్రైవేట్ దందాలు బాగా నడుస్తాయి కానీ టూరిజం మన ప్రభుత్వానికి మాత్రం నష్టం లేకుండా దీన్ని గమనించాలి. ఇంకా ఇటువంటి రిసార్ట్లు ఎన్ని ఉన్నాయి వాటన్నిటి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. దీని మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం తొందరలోనే దీన్ని మా కార్యాచరణ మేము రూపొందించి ఖచ్చితంగా దీని చర్యలు ఎట్లా తీసుకోరో మేము చూస్తాం. సర్పన్పల్లి ప్రాజెక్టు ఏదైతే గత 4 రోజుల క్రితం 2 మహిళలు చనిపోయారో దీనిపైన ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి గత 4-5 రోజుల నుండి అన్ని మీడియాల్లో ప్రధాన పత్రికలలో ఎంత సీరియస్గా వచ్చినప్పటికీ ఇప్పటికీ పోలీస్ అధికారులు దీనికి సంబంధించిన దానిపైన ఇంత దర్యాప్తు చేసినాము, ఈ మృతికి సంబంధించినటువంటి కారణాలను ఇట్లా గుర్తించినామని చెప్పేసి దీనిపైన ఎట్లాంటి కేసులు నమోదు చేయబడినాయి ఏందనేది కూడా ఇప్పటివరకు మీడియా ముఖంగా కానీ ప్రజాముఖంగా కానీ తెలియజేసింది లేదు. ఈరోజు ప్రజా సంఘాలుగా కమ్యూనిస్ట్ పార్టీలుగా మేము ప్రధానంగా ఒకటే చెప్తున్నాము, జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూతపెట్టు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు ఏదైతే ఉందో ఇది రైతుల యొక్క వ్యవసాయ అవసరాల కోసం నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టు ఈరోజు అక్రమ వ్యాపారాలకు అడ్డగా మారింది. పచ్చని ప్రాజెక్టు చుట్టూ పచ్చని పంట పొలాలు ఉండాల్సింది పోయి ఈరోజు రంగురంగుల బిల్డింగ్లన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. అంటే ఈ అడవిలో ఈ యొక్క బిల్డింగ్లకు అవసరం ఏమొచ్చింది అంటే ఈ నీళ్లను చూపించుకొని ఇక్కడ ఎన్ని వ్యాపార కార్యక్రమాలు కొనసాగుతున్నాయో మనకు అర్థమైతా ఉంది. మేము ప్రధానంగా ఒకటే చెప్తున్నాము, రైతుల అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసినటువంటి సర్పన్పల్లి కావచ్చు, కోటపల్లి కావచ్చు, ఇతర ప్రాజెక్టులన్నింటినీ కూడా అవి రైతుల అవసరాల కోసమే ఉపయోగించాలి. ఇందులో ఈ యొక్క ప్రాజెక్టులలో కొనసాగుతున్నటువంటి ఏవైతే అక్రమ బోటింగ్లు ఉన్నాయో వాటన్నింటినీ ఇప్పటివరకు ఏమైనా అనుమతులు ఉంటే కూడా వాటిని రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా జిల్లాలో అక్రమంగా కొనసాగుతున్నటువంటి రిసార్ట్లన్నింటిపైన కూడా
జిల్లా కలెక్టర్ గారు చాలా సీరియస్గా స్పందించి వాటికి అనుమతులు లేనటువంటి వాటిని అన్నింటిని కూడా సీజ్ చేయాలి. దాంతోపాటు ఈ యొక్క సర్పంపల్లి ప్రాజెక్ట్ చుట్టుమొత్తం కూడా ఇదంతా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి ఉంది. ఇదంతా కూడా అక్రమార్కులు కబ్జా చేసి పేద రైతులకు ప్రభుత్వం చేసుకోవడం కోసం ఇచ్చినటువంటి భూములన్నీ కూడా లీజుకు తీసుకొని ఈరోజు ఈ రకమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నారు. దీన్ని వెంటనే ప్రభుత్వం ఆక్యుపై చేసుకొని ఆ గ్రామాల్లో భూమి లేనటువంటి నిరుపేదలు ఎవరైనా ఉంటే వాళ్లకు హక్కుపత్రాలు సమర్పించి వెంటనే వీటినన్నిటిని కూడా ప్రభుత్వం ఆక్యుపై చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.